సో వాళ్ళ 20s లో పెళ్లి అయ్యే ముందు రొమాన్స్ ఎలా చేసేవాళ్ళు ఇప్పుడు చూపించబోతున్నారు. ఇందుకే చెప్పేది, భోజనం తక్కువగా చెయ్యి, బాడీ పార్ట్ ఒక్కటి కూడా కదలట్లా. అబ్బాయి వల్ల నేను ముగ్గయ్యబోతున్నాను. ముచ్చమంతా పసుపు, ముఖమెంతో ఛాయ, కాఫీ డికాషన్. నిన్న అబ్బా ఎంత బాగొచ్చిందో, 12 చుక్కల ముగ్గు. అబ్బా ఇవాళ నా బాయ్ ఫ్రెండ్ వచ్చి నన్ను పార్కింగ్ తీసుకెళ్తా అన్నాడు. ఎక్కడున్నాడో ఏంటో. నమస్కారం అండి, నా బండి. ఈ బండి మీద నా లవర్ని ఎక్కించుకుని ఎలా అనుకుంటున్నాను. ముగ్గేస్తుందా? అబ్బా చేతబడి చేసినట్టే అచ్చం. ఏం చేస్తున్నావు? కనిపించే కీదో ముగ్గేస్తున్నా. ఎన్ని చుడకలు? 12 చుడకలు. 12 చుడకలా? సరే గాని పామా పామా బయటికి రా, పార్కుకి వెళ్దాం. ముట్టు ఏం చేస్తావు పార్కులు? చుక్కలు చూపిస్తాడు. పార్కుకి వస్తే దా పార్కుకి వెళ్దాం. హక్కుంది. బానే ఉంటే పంపి చక్కని. అమ్మా నేను షాప్ కి వెళ్ళేసి వస్తాను. దా బైక్ ఎక్కు. కొత్త బండా? కొత్త బండి ఎక్కవే. ఎక్కడ కూర్చో? ఇదే అనుకుంటా. ఎక్కడ కూర్చో. బంగారం, నువ్వు ఇక్కడ కూర్చు, నా మీద పడాలి. ఎక్కు ఎక్కు. నేను పోనివనా? పోనీ. పార్కుకి వెళ్తున్నా, ఎదర్ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి, జారుగత్త. ఓకే చూసుకో. అమ్మో అక్కడ వరుసగా 4 ఉన్నాయి, చూసుకో. 4 ఉన్నాయి. బాగుంది బాగుంది. ఇంకొక 40 ఉండి దగ్గరికి తీసుకెళ్ళు. 40 అంటే వేరే రూట్ లో ఉన్నాయి. ఆగు. అరే వెదవ ఎవడో వచ్చాడు. మనం పార్కుకి వచ్చేసాం. దా కూర్చో పార్కులో. అబ్బా సరే గాని నేను నీకు ఒకటి చెప్పాలి. చెప్పు. నేను నిన్ను లవ్ చేస్తున్నా. ఐ లవ్ యు టు. సరే ఇప్పుడు పెళ్ళైన కొత్తలో సరే గాని దోమలు కొడుతున్నాయి. ఓడోమాస్ రాసుకో. ఒడోమాస్ రాసిన చావని దోమలే. ఆల్అౌట్ పెట్టుకో. ఆల్అౌట్ పెడితే పంచులు చేస్తున్నాయి కానీ దోమలు చావట్లా. నరి చిచి నాన్ స్టాప్ బ్లూ కలర్ అని ఊరికే పెట్టలేదబ్బా. నరి దోమలు మళ్ళీ వచ్చాయి. పాడు దోమలు చంపేయండి చంపేయండి. నరి చంపేద్దాం నువ్వు లోపలికి వస్తే. నేను మాత్రం రాను. నరి అయ్యో ఏంటో ఇది. నరి వద్దండి వద్దండి. అమ్మా అమ్మా. ఇప్పుడు పెళ్ళై ఒక 10 years తర్వాత బయటికి వెళ్తే ఎలా ఉంటారు? ఆల్మోస్ట్ ఒక 35 years ఏజ్ లో. ఏమండి ఏంటి బయటికి వెళ్దామన్నారు? నువ్వు వెళ్ళు బయటికి. దానికి నా పర్మిషన్ ఎందుకు? అబ్బా రండి. వస్తాను లేగు. 40 ఎత్తుగడ్డల దగ్గర తీసుకెళ్తా అన్నారు. బండికి తీసుకెళ్తా.
నీకోసమే చేపిచ్చా పెద్దది. ఇదేంటి ఇంత దూరం పెట్టారు? ఇంత దగ్గర ఉంటే నువ్వు వచ్చి మీద పడుతున్నావని. ఓ షిట్. అక్కడ కూర్చో. ఎదర స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి, మీద పడ్డావంటే చంపలు పగులుతాయి, అర్థమైందా? నాకు అదే కావాలరా పిచ్చి. అసలు స్పీడ్ బ్రేకర్ రాలేదు ఇంకానే. నలుగురు చూస్తే ఏమనుకుంటారు? పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అయినా వీళ్ళ సరసాలు ఏమి చాలట్లేదు అనుకోవాలనే. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? సారీ. ఎక్కడికి వెళ్ళాలి? పార్కు దగ్గరికి తీసుకెళ్తా. కేకి కమ్ము స్పీడ్. పడలే పడలే. నేను ఇంకా బ్రేకే నొక్కలేదు, పళ్ళే అంటావేంది? సారీ. ఈ రూట్ లోంచి వెళ్తే కుదరదు. 5 కిలోమీటర్లు 10 స్పీడ్ బ్రేకర్లు. ఆ రూట్ లోంచి వెళ్తే 500 కిలోమీటర్లు ఒక స్పీడ్ బ్రేకర్ కూడా. ఎక్కడికండి? ఇటు వెళ్తే త్వరగా వెళ్ళిపోవచ్చు. మా హైవే కదా, 500 కిలోమీటర్లు ఉంటది. ఒక్క స్పీడ్ బ్రేకర్ కూడా ఉంటుంది, జాగ్రత్తగా సేఫ్ గా వెళ్ళొచ్చు. 5 కిలోమీటర్లలో పార్క్ ఉందండి. సరే తీసుకెళ్తున్నా, లేటే ఆగు. అబ్బో స్పీడ్ బ్రేకర్. అబ్బో ఛీ! దొంగ! ఏమైంది? నా మీద మోజు తీరిపోయింది నీకు. పార్కుకి తీసుకెళ్ళిపోతే మోజు తీరిపోవడం ఏంటి? అంతేలే. అది కాదే. ఇంత ముందు కావాలని ఊరు కొట్టేవాడు, ఇప్పుడు ఎందుకు కొట్టట్లేదు? అంతేరా, ఈ మొగుళ్ళంతా ఇంతేరా. నీకు వేరే వాళ్ళు సెట్ చేస్తారా? నీకు వేరే వాళ్ళు సెట్ చేస్తారా? నాకు తెలియకుండా ఇది కూడా సాగిస్తున్నావు నువ్వు. లేదండి. నిన్ను ఆ! ఇలా ఉంటది అప్పట్లో. సరే, ఇప్పుడు పెళ్ళైన ఒక 15 సంవత్సరాలకి ఈ పెళ్లి అయితే ఏదో బాధ. అప్పుడేమో చేసుకోవద్దన్నారు మా అమ్మోళ్ళు, నేనైనా వెళ్ళలేదు. పెళ్లిళ్ళు చేసుకోకుండా అమ్మ ఎవరో కూడా. ఏవండి? ఏంటండి? దోమలు కుడుతున్నాయి. అదే చీపురుతో కొట్టి చంపే. అది కాదండి, బాగా కుడుతున్నాయి. కుట్టించుకోవాలి అయితే. చూడండి, ఏంటి? కష్టపడి ఊడుస్తున్నా. మరి ఆ! నువ్వు లోపలికి వెళ్ళు, నాకు బయట కొంచెం పని ఉంది. ముద్దు లేదు, ముచ్చట లేదు. ఇప్పుడు ఎంత అవుతుంది టైము? లేదా? లోపల నాకు దోమలు కుడుతున్నాయి. అది నా పిల్లం, నీ పిల్లం కాదు. లోపలికి వెళ్ళి 120 ఫస్ట్. ఒక్కసారి ఇట్రండి. ఏంటి? ఇట్రండి. దేనికి? రండి. దేనికి పక్కకు పిలుస్తున్నావు? పెళ్ళైతే మగాడికి వాల్యూ లేకుండా పోయింది. లిప్స్టిక్ నీరు పెట్టుకోవాల్సి వస్తుంది పోయిన పోను. దరిద్రం. అమ్మ నీ ఇంట్లో ఎవరు మళ్ళీ వచ్చింది? దోమలు చావలేదు. దోమలు? ఒక్కసారి ఇలా రండి. ఒక్క నిమిషం, నువ్వు లోపలికి వెళ్ళి టీ తీసుకురా చెప్తాను. టీయా? సుబ్బారావు గారు రండి. మా ఇంట్లో ఏం చెప్పండి, ప్రాబ్లం ఏంటి? ఏమండి? అన్నయ్య గారు వచ్చారు ఇంట్లో. ఇప్పుడు ఎలా మరి? అన్నయ్య, పని పాట లేదా? ఎప్పుడు మా కంపెనీలో పడిచేస్తావు? ఇంటికి వచ్చిన అతిథిని అలా అనొచ్చా? టీ కాఫీ ఏమన్నా? ఫ్రీగా వస్తే కుర్తి కూడా తాగేలా ఉన్నాడు వీడు. అలా అనకూడదే ఇంటికి వచ్చిన చుట్టాలని. శివుని ఎత్తులు ఉన్నాడైతే ఈ పాడికి పోవాలి. అన్నయ్య గారు. నాకు జీవన ఎత్తుంది పక్క. అన్నయ్య గారు, దండం పెడతా. అమ్మ. చిచ్చి, నాకు తెలిసినది వేసాలు. అది కాదే. దండం పెడతా. నరి. పాలోడేరి పేపరోడు. పాలు నేనేదా వచ్చా? పాలోడు దాని కూడా చేరుతుందా? దాని కూడా చేరుంది సార్. అమ్మ పాలోడు వచ్చాడు, ఏం చేస్తాం? సిగ్గుండాలి. చిచ్చి, ఎట్ట పుట్టారా మీరు? కుక్కలు కూడా తిడితే ఈ చుట్టుపక్కల రావడానికి 4 సార్లు ఆలోచిస్తాయి. వీడేంటో పిలవగానే బౌ అనుకుంటూ వచ్చేస్తున్నాడు. నేను పాలు పేసి ఆపేసాను. సార్ నరి. అమ్మా చంద్రజ గారు, ఎలా అనిపించింది వీళ్ళు చేసిన స్కిట్? ఫస్ట్ కాన్సెప్ట్ వైజ్ అయితే చాలా యాప్ట్. బట్ మన వాళ్ళైతే మాత్రం మాకు మేమే సాటి అని మళ్ళీ ప్రూవ్ చేస్తున్నారు. రాజు అండ్ నరేష్ రాక్డ్ కంప్లీట్లీ. మొత్తానికి మా ఎవర్ గ్రీన్ నరేష్ అండ్ నూకరాజు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ గైస్.